జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మృగశిరా నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల అనేక విధాలైనటువంటి సంతోషాన్ని మిథున రాశి వారు పొందబోతున్నారు. వృద్ధిని కలిగించే నెల అవుతుంది. రాహు ఈ మాసంలో 10వ ఇంట్లో ఉంటాడు. శుక్రుడు మీ 4వ ఇంట్లో రాహు కేతువుతో పాటు, శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో మీ 4వ ఇంట్లో కేతుతో పాటు ఉన్నాడు. కుజుడు మరియు బృహస్పతి ప్రభావంతో ఉంటాడు. సెప్టెంబర్ 18న శుక్రుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. బుధుడు 2వ ఇంట్లో ఉంటాడు. బృహస్పతి నెలంతా 12వ ఇంట్లో ఉంటాడు. మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు మంచి స్థితిలో ఉంటాడండి. మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో, తర్వాత 4వ తేదీ నుండి మీ యొక్క 3వ ఇంట్లో సూర్యునితో కలిసి ఉండి శని యొక్క పూర్తి దృష్టి కూడా ఉంటుంది. ఎంత అద్భుతం అండి ఇది. కొత్త అవకాశాలు, వ్యాపారం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. విజయవంతంగా సాధిస్తారు. ఆశించిన నగదు, అదృష్టం, ఊహించిన అవకాశాలు. అసలు నేను ఇలా ఊహించలేదే, నాకే అదృష్టం ఎలా వచ్చింది? అదే అదృష్టం. దృష్టం లేనిది అదృష్టం. అది మీకు కలగబోతుంది. ఆదాయానికి లోటు ఉండదు. ఆదాయం దినదిన ప్రవర్తమానం ఎదుగుతూనే ఉంటుంది. అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందండి. బంధుమిత్రుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది. మీ యొక్క ఉద్యోగం చేస్తున్న చోట మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది. ప్రమోషన్స్ వస్తుందని కూడా చెప్పచ్చు. వ్యాపారాలు నల్లేరుపై నడకే. అంత అద్భుతం. రావాల్సిన సొమ్ములన్నీ కూడా సకాలంలో వస్తుంది. ఇంట బయట అన్ని రకాలుగా ఒత్తిడి తగ్గుతుంది. పిల్లల చదువులో పురోగతి పొందుతారు. సంబంధాలు చూస్తుంటారు కదా, పిల్లలకి మంచి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి కాని వారికి, ఈ రాశి వారికిను, ఈ రాశి వారి ఇంట్లో ఉన్న పిల్లలకి కూడాను మంచి అవకాశాలు రాకపోతున్నాయి. ప్రభుత్వం నుండి సహాయం లభిస్తుంది. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు. శుభకార్యాలు ఇంట్లో చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. మీ సూచనలు సమాజంలో ఇతరులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు, కొత్త ఇండస్ట్రీ టూర్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైనటువంటి విషయాలని చెప్పచ్చు. స్త్రీలకైతే చాలా అద్భుతమైనటువంటి సమయం. పార్టీ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయంలో మీరు సమాజంలో ఒక పేరు తెచ్చుకుంటారు. ఐటీ రంగం వారికి ఇంకా చెప్పక్కర అద్భుతంగా ఉంది. డాక్టర్స్, లాయర్స్, ఇలా సర్వీస్ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను చాలా బాగుంది. రీసెర్చ్ వాళ్ళకి బాగుంది. ఐటీ రంగం వారికి బాగుంది. మీడియా వారికి బాగుంది. స్పోర్ట్స్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 1, 6. ఈ రోజులంతా ఈ సెప్టెంబర్లో ఏ రోజుల్లో బాగుంది అనుకుంటే 1వ తారీఖున బాగుంది, 6వ తారీఖున బాగుంది, 10వ తారీఖున బాగుంది, 13వ తారీఖున బాగుంది. మరి చంద్రాష్టమం సెప్టెంబర్ నెల 14/9/2024 3:24 ఉదయం నుండి 16/9/2024 5:44 రాత్రి వరకు, సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు. జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, ఇతరులకు సంతకాలు ఏదైనా పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ని ఒకసారి 2 సారి జాగ్రత్తగా చూసుకోండి. మీ యొక్క విలువైనటువంటి డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఏమైనా రెన్యువల్స్ ఉంటే చేసుకోండి. మంగళవారం ఎర్ర గన్నేరు పూలు ఉంటుంది చూసారా, గన్నేరు పూలు లేదా మందారం పూలు, ఏదైనా రెడ్ కలర్ ఫ్లవర్స్తో సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. కరుంగాలి మాలను ధరించండి. క్రమం తప్పకుండా చాలా అనుకూలాలని గట్టిగా పొందుతారు. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి. జీవితంలో ఎన్నో అద్భుతాలని సాధిస్తారు. మీకు జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి. దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం. మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి. మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేద్దాం ఒక టాస్క్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వాటిని పూజించండి. ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు, కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకి ఇచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి. దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి. ఒక బేసన్లో నీళ్ళు పోసి
మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి. ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు. నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది. దానివల్ల ప్రకృతి బాగుంటుంది. ఆక్సిజన్ పెరుగుతుంది. అన్ని రకాలుగా ఉంటుంది. ఇక మండపాల్లో వినాయకులు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి. క్లే గణేష్ అని పెట్టండి. తర్వాత మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి. మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను గానీ, వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి. ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిది అది. ఆ 9 రోజులు నవరాత్రులు, గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులు కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు. మనల్ని చూస్తూ ఉంటాడు. మనకి వాటిని కాస్త దాన్ని పెట్టండి. మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి. ఆ యొక్క భజన కార్యక్రమాలు, కళాకారులు ఎంతో మంది ఉన్నారు చూసారా, వాళ్ళకందరికీ అవకాశం ఇయ్యండి. మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ. వాళ్ళకి అవకాశం ఇయ్యండి. ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుందో తెలుసా? ఆకులు, అలములు, మట్టి గణపతులు, పూజా ద్రవ్యాలు, భోజనాలు, మండపాలు, ఫోటోలు, ఫ్రేమ్‌లు, సెంటరింగ్‌లు, వాహనదారులు, వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నాం చూస్తారా? అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకిస్తున్నారు. ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా, సంతోషంగా ఉండండి. చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త. అది కూడా జాగ్రత్త పడండి. వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి. భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు. దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది. ఆ స్వామివారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది? కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్లు ఇవే గుర్తుకొస్తాయి. క్లే గణేష, తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు, మండపారాధనలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పండగనే. గణపతి వచ్చేసాడంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడని ఒక పేరు. అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా? ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ళ తద్దే, పితృదేవతలకి ఉత్తమాగతులు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవతల పూజలకి, పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం 6వ మాసంగా మారుతుంది. అంటే 6th. ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం. మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే. అందులో అట్టి దశావతారంలో 3వ అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి మాసం. పితృలు, పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి, వారి పితృలు మనకు ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పితృలే అనమాట. 15 రోజులు శుభ కార్యక్రమాలు, పండగలు, పబ్బాలు ఆర్భాటం. దాని తర్వాత మహాలయ పక్షం, పితృలు ఇవన్నీ చేస్తున్నాను చూస్తారా. అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది. ఈ నెలలో ముహూర్తాలు ఉండవు, కానీ పూజలు ఉంటాయి. విజయోస్తు.